హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి రాము. నేను ఉండేది ఉప్పల్, హైదరాబాద్, పిర్జాదిగూడ. సో ఇవాల్టి వీడియోలో మనం జూమ్ మీటింగ్ ఏ విధంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేర్పిస్తాను. అండ్ వన్ థింగ్ వచ్చేసి నేను స్టూడెంట్గా ఉంటూ వెస్టీజ్ బిజినెస్ని పార్ట్ టైమ్గా బిల్డ్ చేస్తున్నాను. సో ఇందులో నాకు మంత్లీ ఒక 25,000 to 30,000 వరకు అయితే ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో ఈ అవకాశం మీ అందరికీ ఉంది, మీకు కూడా ఉంది. సో ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పేసి కింద ఇక్కడ స్క్రీన్ పైన నా మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ గోయింగ్ టు ద వీడియో. సో ఏ జూమ్ మీటింగ్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా మీ ఫోన్లో ఆ విధంగా చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఏంటిది అని అంటే ప్లే స్టోర్ ఉంది కదా, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంది కదా, కింద సెర్చ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ZOOM అని సెర్చ్ చేయండి. ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఈ విధంగా సెర్చ్ చేయండి. చూడండి, మీరు ఎలాంటి జూమ్ మీటింగ్ చేయాలన్నా కానీ, వినాలన్నా కానీ ఈ యాప్ ఉంటేనే మీకు జూమ్ మీటింగ్ అనేది నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ యాప్‌ని మన ఫోన్‌లో డౌన్లోడ్ చేయాలి. సో నేను ఇప్పుడైతే డౌన్లోడ్ చేశాను. సో మీరు కూడా మీ ఫోన్‌లో ఈ విధంగా డౌన్లోడ్ చేయండి. ఓకే. సో డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏదో చెప్తాను. రైట్, ఇక్కడ చూడండి, జూమ్ యాప్ అనేది అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. సో మనం చేయాల్సిన వర్క్ ఇంతే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎవరో ఒకరు వాట్సాప్ నుంచి జూమ్ లింక్ పంపించుంటారు కదా, వాట్సాప్ నుంచి ఎక్కడి నుంచైనా గాని. సో ఇప్పుడు ఆ జూమ్ లింక్ ఓపెన్ చేయండి. ఓకే. ఇప్పుడు నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేసినాను. సో జూమ్ లింక్ నాకు ఇక్కడ పంపించారు. సో ఇక్కడ లింక్ కనిపిస్తుంది చూడండి, జాయిన్ జూమ్ మీటింగ్ అని చెప్పేసి. ఈ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు కూడా మీ ఫోన్‌లో ఇది చేయండి. ఇలా చేస్తేనే మీకు ఈ జూమ్ మీటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేనైతే లింక్ పైన క్లిక్ చేసిన. ఇప్పుడు మనకు అది ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి వెయిట్ చేద్దాం. సో ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని ఇచ్చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఎడిటింగ్ డిస్‌ప్లే నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీ పేరు ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఏదైనా ఉండి రాము అనుకోండి. రాము అని చెప్పేసి. లేదా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా పర్లేదు. ఓకే. ఇక్కడ ఏదైనా ఒకటి ఎంట్రీ చేయండి. ఓకే. నేను నా పేరు ఎంటర్ చేస్తున్నా, రాము. నెక్స్ట్ ఇక్కడ ఓకే క్లిక్ చేసిన. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, మైక్ సింబల్. సో ఇప్పుడు నేను దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ రెడ్ మార్క్ ఇట్లా క్రాస్ లైన్ వచ్చింది. అంటే ఇది మైక్ సింబల్. అంటే మీరు మాట్లాడాలి అంటే ఈ విధంగా ఉండాలి. మీరు మాట్లాడేది అవతల వ్యక్తులకు వినిపించాలంటే ఈ విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వినిపించొద్దు అంటే మైక్ సింబల్ కట్ చేసేయాలి. ఇప్పుడు వీడియో సింబల్ ఉంది. సో వీడియో సింబల్ పైన క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఇది మనకు అడుగుతుంది, పర్మిషన్ అడుగుతుంది. సో నేను ఓకే అయితే ఇచ్చాను. సో మనం అవతల వాళ్ళకి కనిపించాలనా వద్దా అని చెప్పేసి ఈ వీడియో పైన ఉంటుంది. ఓకే. సో నేను ఇప్పుడు జాయిన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు ఈ పర్మిషన్స్ అయితే అన్నీ అడుగుతాయి. సో దీనిపైన మనము ప్రతి ఒక్కటి క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఓకే కొట్టండి. సో ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే. కింద చూడండి మైక్ సింబల్. సో ఇప్పుడు నేను మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది, క్లిక్ చేయండి. మీకు పర్మిషన్ అడిగినప్పుడల్లా క్లిక్ చేస్తూనే ఉండండి. ఓకే. మీకు ఎక్కడ పర్మిషన్ అడిగినా గానీ అది క్లిక్ చేయండి, సరిపోతుంది. సో ఇక్కడ కింద మనకు 2 ఆప్షన్స్ మాత్రమే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ చూడండి మైక్ సింబల్ ఉంది. అంటే ఈ మైక్ సింబల్ ఇట్లా ఉంటే ఏమైతుందంటే మీ వాయిస్ అవతల వాళ్ళకి వినిపిస్తది, నేను మాట్లాడేది ఏదైనా సరే. ఓకే. అండ్ ఇది వీడియో ఉంది కదా, చూడండి వీడియో బంద్ అయిపోయింది. పైన చూసారు కదా వీడియో. సో ఇది వీడియోకి సంబంధించింది. ఓకేనా. మీరు మేజర్‌గా చేయాల్సింది ఉండేవి ఈ ఆప్షన్స్ మాత్రమే. ఓకే. సో ఈ విధంగా మీకు ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్ కాకుండా అప్పుడప్పుడు హెడ్‌ఫోన్స్ సింబల్ కూడా ఉంటుంది. సో ఆ హెడ్‌ఫోన్స్ సింబల్ పైన క్లిక్ చేసినా మీకు వాయిస్ వచ్చేస్తుంది. ఓకే. థాంక్ యూ.